అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో నగరంలోని ఎస్ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో 42 రోజుల పాటు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్షకు ఉచిత శిక్షణ తరగతులను నిర్వహించారు. కాగా ఉచిత శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు సంకల్ప బలం, క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. విద్య దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని, మారుతున్న సమాజంలో ఉన్నత స్థానాలు అధిరోహించాలంటే విద్యార్థులు అంకిత భావంతో తమ ప్రతిభ కనపరిచేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు రెంజర్ల నరేష్ మాట్లాడుతూ ఏబీవీపీ విద్యార్థులలో దేశభక్తిని నింపేందుకు కృషి చేస్తుందని, విద్యార్థి ఉద్యమాలతో పాటు సేవా నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. ప్రతిభ ఉన్న పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో విద్యార్థులకు ప్రత్యేక ఉచిత శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్యార్థులు ఇవాళ మీరందరూ ఒక విద్యకు మీ ప్రతిభ ఉన్న విద్యార్థులకు అందరికీ వెలికి తీయాలా, మీకు అందరికీ సమాధానం అనే కోచింగ్ క్లాసెస్ జరిగింది. దీనివల్ల దేశంలో ఒక ఉన్నతమైన పదవి కోసం ఒక ఆశయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థులు ఒక లక్ష్యంతో ఒక సంకల్పంతో ఉంటేనే మాత్రం మనం భవిష్యత్తులో మన యొక్క విద్యని ముందుకు తీసుకునే పరిస్థితులు లేవు. కాబట్టి విద్యార్థులకు అందరూ కూడా ఇవాళ మంచి ఉన్నత స్థానంలో ఎదగాల. విద్యార్థి దేశంలో మనందరం కూడా మన పద్ధతిని వెలికి తీసుకుంటాం. ఒక కష్టపడి లక్ష్య సాధన కోసం అందరూ పనిచేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఏదైతే ఫ్రీ ఇచ్చినటువంటి వారి అధ్యాపకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆకాంక్ష చేస్తూ ముగిస్తా ఉన్నాం.